హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్ అండ్ జ్యువెలరీ. టుడే ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో నేను మీకు ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. నేను ఈ ఇన్విజిబుల్ చైన్ కోసం ముందుగా ప్యాక్ షీట్ అనేది తీసుకున్నానండి. అండ్ మీరు వైట్ షీట్ కూడా తీసుకోవచ్చు. నేను ఫస్ట్లో అదే యూజ్ చేశానండి. నా బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూసుంటే కనుక మీకు తెలుస్తుంది. బ్యాక్ షీట్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది గమ్ అప్లై చేశాక. అందుకే నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఈ చైన్ కోసం నా దగ్గర ఉన్న చమ్కీస్ అనేది యూజ్ చేశానండి. అండ్ స్టోన్ చైన్ కూడా నేను యూజ్ చేశాను. నేను యూజ్ చేసే గమ్ B7000 అండి. ఇదైతే మనకు కొంచెం థిక్గా ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి. వీటిని షాప్స్లో 600 700 అలా సేల్ చేస్తున్నారు. బట్ అంత అమౌంట్ పెట్టకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ బడ్జెట్తో ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఐటమ్స్తో. చూసారు కదా అండి, ఇన్విజిబుల్ చైన్కి ఇది నేను తయారు చేసిన లాకెట్ అండి. నెక్స్ట్ నేను ఒక ఐ పిన్ అనేది తీసుకున్నానండి. ఈ ఐ పిన్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లాకెట్ అనేది తయారు చేసుకున్నాం కదండి ఇన్విజిబుల్ చైన్ కోసం. దానికి మనం ఈ ఐ పిన్ అనేది అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఐ పిన్ మీద కూడా కొంచెం గమ్ అనేది అప్లై చేసి మనం వ్యాక్స్ షీట్ అనేది కొంచెం పీస్ తీసుకొని దాని మీద అంటించుకుంటే కనుక అది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం దాన్ని లాగినా కానీ విడిపోదు. చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి. వీడియోలో చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వ్యాక్స్ షీట్ ఎక్స్ట్రా ఉంటే కనుక ఎక్స్ట్రాస్ని మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక గేర్ వైర్ తీసుకున్నానండి. మనకి ఎంత లెంత్ అనేది కావాలో అంత లెంత్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న లాకెట్ ఉంది కదా అండి, ఈ లాకెట్ని మనం గేర్ వైర్లోకి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చే విధంగా మనం గుచ్చాలి. నెక్స్ట్ నా దగ్గర వైట్ పెరల్స్ ఉన్నాయండి. ఆ పెరల్స్ని అటొకటి ఇటొకటి గుచ్చుతున్నాను. నెక్స్ట్ నా దగ్గర చిన్న బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ కూడా అటొకటి ఇటొకటి గుచ్చుతున్నాను. కరెక్ట్గా ఇవన్నీ మిడిల్లోకి వచ్చేలా చూసుకోవాలండి. నెక్స్ట్ నేను గేర్ లాక్స్ తీసుకున్నానండి. ఈ గేర్ లాక్స్ని మనం లాకెట్ చేసాం కదండి, లాకెట్కి అటువైపున ఇటువైపున మనం గుచ్చాలి. గుచ్చిన తర్వాత కనుక ఈ లాకెట్ మొత్తాన్ని చైన్కి మిడిల్లో వచ్చేలా చూసుకోవాలండి. నెక్స్ట్ మనం వీడియోలో చూపించిన విధంగా గేర్ లాక్స్ని గుచ్చేసిన తర్వాత చైన్ అంతటిని మిడిల్లోకి తీసుకొచ్చేసి ఈ గేర్ లాక్స్ ఉన్నాయి కదండి వాటిని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కనుక మన లాకెట్ అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా అన్నిటినీ ఒక మిడిల్లో తీసుకొచ్చేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకి చైన్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది, మిడిల్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం హుక్స్ అనేది తయారు చేసుకోవాలండి. మనం ఫస్ట్ గేర్ లాక్ ఉంది కదండి, గేర్ లాక్ తీసుకొని మనం చైన్లోకి గుచ్చాలి. ఈ విధంగా గుచ్చిన తర్వాత మనం హుక్ అనేది తీసుకోవాలండి. హుక్ తీసుకొని ఆ హుక్ని కూడా మనం గేర్ లాక్ తర్వాత మనం గుచ్చాలి. వీడియోలో చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా గుచ్చాలి. మీకు హోల్ కనిపిస్తుంది కదండి, ఆ హోల్లో మనం చైన్ అనేది గుచ్చాలి. అండ్ గుచ్చిన తర్వాత మనం ఫస్ట్ గేర్ లాక్ వచ్చాం కదండి, ఆ గేర్ లాక్కి ఇది మడత పెట్టి హుక్ నుంచి మడత పెట్టి మళ్ళీ గేర్ లాక్లోకి మనం చైన్ అనేది తీయాలి. మీకు వీడియోలో చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. తర్వాత ఇలా పెట్టిన తర్వాత దాన్ని దగ్గరగా లాక్కోవాలి. నెక్స్ట్ అలా లాగేసిన తర్వాత మనం గేర్ లాక్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తే అది మనకి టైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా వైర్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా వైర్ అనేది లేకుండా దగ్గరికి లాగేసానండి. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా వైర్ ఉంటే కనుక కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ
గేర్ లాక్ అనేది ప్రెస్ చేసాం కాబట్టి అది టైట్ అనేది అవుతుంది. చూడండి ఎంతలా అయినా మనకనేది రాదు. వీడియోలో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా జంప్ రింగ్‌ని కూడా మనం పెట్టేసి ప్రెస్ చేసేయాలి. ఎక్స్ట్రా వైర్ ఉంటే గనక కట్ చేసుకోవాలి. వీడియోలో చూసినట్టుగా మనం చేసుకుంటే గనక అది స్టిఫ్‌గా ఉంటుంది. జారకుండా ఉంటుంది. ఈ రెండిటిని హుక్ చేస్తే గనక ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇలా ఉంచుకున్నా మీకు చాలా సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది. అండ్ నేనైతే దీనికోసం ఇంకో 2 ఎక్స్ట్రా లాకెట్స్ అనేవి తయారు చేసుకున్నానండి. స్మాల్‌గా చిన్నగా కొంచెం తయారు చేశాను. వాటిని మనం ఆల్రెడీ పెట్టేసాం కదండీ లాకెట్. దానికి కూడా ఐ పిన్స్ అనేది అటాచ్ చేసి అటు పక్కన, ఇటు పక్కన మనం అతికించేసుకోవడమేనండి. తర్వాత గేర్ హుక్స్ కావండి. గేర్ లాక్స్ ఉన్నాయి కదండీ! గేర్ లాక్స్ పెట్టేసుకుంటే గనక అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి. చూడండి నేనైతే గనక ఇలా తయారు చేశాను ఇన్విజిబుల్ చైన్ అనేది. నెక్స్ట్ మనం ఇందాక లాకెట్ అనేది తయారు చేసాం కదండీ! సేమ్ అదే విధంగా మనం ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. ఈ విధంగా మనకి ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయిపోయాయండి. చూసారు కదండీ! ఈ విధంగా మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకొంతమంది వీడియోస్ చూడడానికి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మీరు సపోర్ట్ చేస్తే కనుక నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది.